ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వాడపల్లి పుణ్యక్షేత్ర శ్రీనివాసుల స్వామివారి పాదపద్మములకి నమస్కారం. ఎర్రచందన స్వరూపుడిగా ఇక్కడ వెలిసి ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి పుణ్యక్షేత్రము స్వామివారిని దర్శించుటకు అశేషమైనటువంటి భక్త బృందం తరలి వస్తున్నారు. నలుమూలల నుండి కూడా, అటు అనంతపురం నుండి, తమిళనాడు నుండి, తెలంగాణ నుండి, అనేక ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనం కోసం వస్తూ ఉన్నారు. అయితే ప్రతి వారం వచ్చి దర్శనం చేసుకున్నందుకు నేను భక్తులను అడిగి తెలుసుకున్నటువంటి విషయం ఏమిటంటే, స్వామివారిని చూడగానే తన్మయత్వంలో వెళ్ళిపోతున్నారు భక్తులు. వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయని అనేక మంది భక్తులు చెప్పడం జరిగింది. నేను కూడా ఎంతో కాలం నుంచి తరచూ వస్తూ ఉన్నాను, స్వామివారిని దర్శించుకుంటున్నాను, ఎంతో ఆనందం పొందుతున్నాను, నాకు తెలియనటువంటి అనుభూతి పొందుతున్నాను. మానసికంగా, శారీరకంగా 84 లక్షల జీవరాశులందు ఇమిడి ఉన్నాడు ఆ శ్రీనివాసుడు, వైకుంఠవాసుడు. తిరుమల పుణ్యక్షేత్రముగా, రేపు 2వ పుణ్యక్షేత్రముగా సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉన్నట్టుగా భక్తులందరూ కూడా ఎంతో అనుభూతి పొందుతున్నారు. ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించినటువంటి భక్తులందరికీ కూడా ఎంతో మేలు జరగాలని, వాళ్ళ కోరికలు నెరవేరాలని, వాళ్ళకి ఏ ఈతిబాతులు కలగకుండా ఇక్కడ ఈ పుణ్యక్షేత్రం అనేటువంటి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎంతో చక్కగా సహకరిస్తున్నారు. భక్తులకి ఏ కొరత లేకుండా, ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా అన్నపానీయములు అందిస్తున్నారు. ఆర్టీసీ వారు, పోలీసు శాఖ వారు కూడా ఎంతో కూడా సర్వీస్ ఇస్తున్నారు. రాత్రింబవళ్ళకు కూడా భక్తులందరూ తరలి రావలసిందిగా మా వాడపల్లి పుణ్యక్షేత్ర తరపున మీకు విన్నవించుకుంటున్నాము. రండి, తరలి రండి, స్వామివారిని దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో శ్రీనివాసాయ. ఓం నమో వైకుంఠవాసాయ.